రిలాక్స్ గురు. గురు హలో హలో సిస్టర్, వెళ్ళండి అమ్మా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. హలో బ్రదర్ వెళ్ళండి, ఏముంది ఇక్కడ? నథింగ్. అమ్మయ్యా తెలుగు వచ్చిందా? పదండి గురు, ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే 2 సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను, నిన్ను లేపొద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి, ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే. 16 అవుతుందే. నీ అతి తెలివి అక్కుబట్టులేతికెళ్ళా. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పనిచేస్తోంది. అలాగా? ఆ తలాడింపు చూడు, అర్థం గంగిరెద్ది టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గవిడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వండి, నా సిగ్గేస్తుంది. తోసి నీ సిగ్గు చెమడా. చేతి చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదామా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కస్లకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో 2 పట్టాం. పోనీ నడిచెడదామంటే 1/2 మైలు దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీ. ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది, పొరపాటున లేదన్నాను. అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గల్లాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తాలు దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళదాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం. అబ్బా, మీరెంత మంచారండి, ఎంత ముద్దస్తున్నారు. నీ ముద్దుకి నీ పెట్టు వదలవే, 3 యువకులు విరిగి ముగ్గు అయిపోయాయి. కాలేజ్కి ఎందుకు వస్తున్నా? కొందరిలా రౌడీజం చెలాయించడానికి కాదు, ఇంకొందరిలా ప్రేమ పాఠాలు అల్లించడానిక? అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే, అందుకే నీతో తేల్చుకుందామని వచ్చాను. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్కి రమ్మని చెప్పొచ్చాను, ఆలస్యమైంది. ఆహా, అంతటి మనగాడివా? మనగాడిని మగాడిని. అదే, ఎంతటి మనగాడివో మగాడివో చూద్దామని వచ్చాను. కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? లక్ష్మి గురించి. అది నా సొంత విషయం. మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం, మధ్యలో నీ ప్రమేయం ఏమిటి? లక్ష్మి ఎవరో తెలుసా నీకు? నాకు మనిషి నచ్చింది, పుట్టుపూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం. నీకు అనవసరమైనా నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి లక్ష్మి కేసు కన్నెత్తి చూసినా ఊరుకోను నేను. ఆ మాట అనడానికి నువ్వే పడవి. ఎవడన్నా? లక్ష్మి అన్ననే. లక్ష్మికి అన్నవా? అంటే అంటే వరలక్ష్మి లక్ష్మి చిన్నప్పటి చిన్న. అవును, మీరిద్దరూ దగ్గర అవుతారన్న వెర్రిమర్ర ఆశలు మాత్రం పెట్టుకోకు. మీ అన్న మా నాన్నను చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తమ్ముడికి నా చెల్లెల్ని.
ఆగు నాయన ఆగు. నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి ర్యాకులన్నీ వెతికేటట్టున్నావు. ఈ వరలక్ష్మి అనే అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు కనుక నువ్వు వెళ్ళొచ్చు. నిశ్శబ్దం. గురు గురు గుడ్ న్యూస్. యూనియన్ ఎలక్షన్స్ కి నోటీస్ అంటించారు. ఈ ఏడాది నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడాలి రాజా. నేనా? వద్దురా. నో కుదరదు గురు. మీ చాలా రోజు నుంచి అనుకుంటున్నావు. నువ్వు పోటీ చేసి తీరాలి. నువ్వు ప్రెసిడెంట్, మనవాడు సెక్రటరీ. ప్రెసిడెంట్ బి సరే, మరి సెక్రటరీ ఎవరు? ఇంకెవరు గురు? నీ పేరు రాసుకో. నేనా? రాసుకో. చిన్ని, ఆ పేరు మీకెలా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు. అంటే ఎవరు మీరు? ఒక్క క్షణం కళ్ళు మూసుకుని చూడు చిన్ని, నేనెవరినో నీకే తెలుస్తుంది. గుర్తు రావడం లేదు. ఏవి గుర్తు రావడం లేదు? చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తు రావడం లేదా? నెలలోంచి దేవుళ్లను తీసి పూజలు చేయడం గుర్తు రావడం లేదా? అంటే మీరు త్వరగా చెప్పండి, నన్ను బాధించవద్దు అనబోయావు కదూ. నువ్వు అనబోయినా ఆ 2 పదాల మొదటక్షరాలు కలిపి చూడు, నేనెవరినో తెలుస్తుంది. బాధించ బా వద్దు బా బావా బావా